సార్ ఇప్పుడు ఒక పాష్ డిసీజ్ వచ్చింది సార్, మైగ్రేన్. సో అందరూ నాకు మైగ్రేన్ ఉంది, చిన్న చిన్న వాటికి ట్రిగర్ అయిపోతుంటారు. లైట్ ఆన్ అయినా, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ అయినా, టక్ టక్ అని సౌండ్ కొట్టినా, లేకపోతే సడన్గా ఎవరైనా అరిచినా, సో ఇవన్నీ ట్రిగర్ పాయింట్స్ అయిపోతున్నాయి. మెయిన్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినకపోతే. ఇది చాలా ఫ్యాషన్గా కూడా చెప్పుకుంటున్నారా, నాకు మైగ్రేన్ ఉంది అని. ఏంటి మైగ్రేన్, ఏంటి, ఎందుకు వస్తుంది? ఏమంటారంటే హై ప్రొఫైల్ కంప్లైంట్, డిసీజ్ ఏం కాదు. అంటే మైగ్రేన్ నాకు ఉందని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. మీరు అన్నది కరెక్టే. హై లెవెల్ హెచ్ఎన్ఐ గ్రూప్ ఆఫ్ పీపుల్ నాకు మైగ్రేన్ 10 years నుంచి ఉంది, ఏదో 10 లక్షల 10 కోట్ల ఆస్తున్నట్టు. ఏంటి సార్? సో బేసికలీ ఏంటంటే మైగ్రేన్ అనే దాని మీద చాలా చాలా ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి, చాలా రీసెర్చ్ జరిగింది. ఎవడు ఇప్పటివరకు ఏ విధమైనటువంటి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ కాజ్ కనుక్కోలే. కాజ్ కనుక్కుంటే కదా ట్రీట్మెంట్. ఇప్పుడు పొట్టలో అపెండిక్స్ వచ్చింది, ఇన్ఫ్లేమ్ అయింది, అది రీజన్ తీసేస్తే అయిపోతుంది. అట్లా లేదు. కెట్రాక్ట్ ఉంది, శుక్లం వచ్చింది, అది పీకితే కొత్త లెన్స్ వేస్తే మంచిగా కనబడుతుంది. మైగ్రేన్కి ఏముండదు. ఎందుకు ఉండదు అంటే చాలా రీసెర్చ్లో ఏవేవో టైప్స్ ఆఫ్ మైగ్రేన్స్ అవి ఇవి అన్ని కనుక్కున్నాను, ట్రీట్మెంట్ కనుక్కోలే. ట్రీట్మెంట్ లేదు ఇప్పటి వరకు. ఊరికే అటాక్స్ ప్రివెంట్ అవ్వడానికి ఒక ట్రీట్మెంట్, అటాక్ వస్తే ఒక ట్రీట్మెంట్. బేసిక్గా ఏంటంటే అన్ని పెయిన్ కిల్లర్సే. కానీ నా ఎక్స్పీరియన్స్లో నేను మైగ్రేన్ని అర్థం చేసుకున్న విధం ఏంటంటే, బుక్స్ చదివి నా పేషెంట్స్ చాలామందిని చూసి, మైగ్రేన్ అన్నది ఒక పేషెంట్ పర్టికులర్గా ఎక్కువ శాతం, అందరూ కాదు, లేడీస్కున్న స్ట్రెస్ వల్ల. లేడీస్ స్ట్రెస్ ఏంటి? స్ట్రెస్ లేకుండా ఏ మనిషి ఉండడు. స్ట్రెస్ లేని మనిషి ఎవరు? డెడ్ బాడీ. ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది. నీకు స్ట్రెస్ ఉంటుంది, నాకు స్ట్రెస్ ఉంటుంది. రోజు లేయాలి, పని చేసుకోవాలి, సాయంత్రం పడుకోవాలి, మళ్ళీ పొద్దున ఉంటుంది. ఈ రోజు ఎంత వస్తుందో తెలియదు, రేపు ఎంత వస్తుందో తెలియదు, రేపు పొద్దున డబ్బులు కట్టాలి, అప్పులు ఉంటాయి, పిల్లల ఫీజులు ఉంటాయి. స్ట్రెస్ లేదండి. ఎక్కువ స్ట్రెస్ ఫీమేల్స్ అనవసరంగా తీసుకుంటారు. మైగ్రేన్కి మేజర్ రీజన్ నేను చూసిన కొన్ని వేల మంది పేషెంట్స్లో నేను కనుక్కొని చాలాసేపు మాట్లాడతాను. నేను ఒక గంట మాట్లాడతాను మైగ్రేన్ పేషెంట్స్లో. అందరు ఫీమేల్సే. వాళ్ళ మాటలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అంటే ఎట్లాగా వాళ్ళు మైగ్రేన్కి లోన్ అయ్యారని ఆ హిస్టరీ అంతా లోడితే, మెయిన్ రీజన్ చెప్పనా, లేడీస్ అందరు పెళ్ళి అయ్యాక లేకపోతే పెళ్ళి కాకముందు కూడా ఏ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ ఉండదో దాన్ని ఆలోచిస్తారు. ఓవర్ థింకింగ్. మీరున్నారు, మీరు నా లైఫ్ గురించి ఆలోచించరు, ఎందుకంటే ఎవరు మనకెందుకు కొని, అంతే కదా. అట్లాగా ఇంట్లో కూడాను ఇప్పుడు హస్బెండ్ ఉంటాడు, హస్బెండ్ పెళ్ళి అయినప్పటి నుంచి నీ మాట వినడు, అతని గురించి ఎందుకు ఆలోచిస్తారు? మైగ్రేన్. పిల్లలు 6th 7th వరకు నీ మాట విన్నట్టుంటారు, తర్వాత నీ మాట వినరు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండదు, నువ్వు రోజు ఆలోచిస్తుంటావు. మైగ్రేన్. అత్తామామలు ఎప్పుడూ నిన్ను సతాయించాలని చూస్తుంటారు. అత్తామామల గురించి ఆలోచించి అందరికి చెప్పుకుంటుంటుంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది, వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది, వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తుంది. సొల్యూషన్ లేదు అక్కడ. మైగ్రేన్. సో మైగ్రేన్కి రీజన్ లేదు అంటే ఇది నా రీజన్. ఫీమేల్స్లో పర్టికులర్, మేల్గా కూడా అంటే. ఇప్పుడు బయట పని చేస్తుంటారు సాఫ్ట్వేర్లో, వాడు బాస్ ఒకడు ఉంటాడు, వాడు సతాయిస్తుంటాడు, ఈ టార్గెట్ చేయి, టార్గెట్ చేయని, రాత్రి కూడా అదే గుర్తొస్తుంది. కొందరు నైట్ డ్యూటీస్ చేస్తారు. నైట్ డ్యూటీ చేశారని నైట్ అంతా మేల్కొని పొద్దున్న పడుకోలేరు కదా, పొద్దున్న పనులు చేసుకుంటుంటారు. అది స్ట్రెస్. సో ఒకటి మెయిన్ రీజన్ అంటే ఇదే అన్ని మైగ్రేన్లకి కారణం అని చెప్పను. కానీ ఫీమేల్స్లో మైగ్రేన్ ఎక్కువ నేను పర్సనల్గా గమనించింది ఇండియన్ కల్చర్లో. మనమందరం కూడా, లేడీస్ అందరూ కూడాను ఏ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ లేదో దానికి సొల్యూషన్ ఎతుకుతుంటారు. ఏదో హెడేక్స్ వస్తుంటాయి అందరికీ, ఆలోచిస్తూ ఉంటాం. కానీ అంటే ఫిజికల్గా సైంటిఫిక్గా చూస్తే హెడేక్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు తల ఉంది, స్కిన్ ఉంది, స్కిన్ కింద మజిల్స్ ఉంటాయి, మజిల్ కింద స్కాల్ప్, ఇది స్కల్ ఉంటుంది, స్కల్లో బ్రెయిన్ ఉంటుంది, అంతే కదా. బ్రెయిన్ అంటే ఏంటి? ఇట్స్ అ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ నర్వ్స్, అన్ని నర్వ్స్. సో నీకు హెడేక్ వచ్చింది, బ్రెయిన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఎంఆర్ఐ లేదు. బ్రెయిన్ పైన స్కల్ ఏమైనా ఫ్రాక్చర్ అయిందా? స్కల్ మీద ఏమైనా ఉందా? లేదు. పైన మజిల్స్లో జనరల్గా దెబ్బ తగలలేదంటే, ఎవరు ఏం మైగ్రేన్ దెబ్బ తగిలి ఉండదు, లేదు. దాంట్లో స్కిన్ కూడా ఏం ప్రాబ్లం. సో ఇంజరీ లేకుండా, ఇన్ఫెక్షన్ లేకుండా, బ్రెయిన్లో ట్యూమర్స్ లేకుండా, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ లేకుండా వచ్చేది మైగ్రేన్. ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు అది ఏదో ఒక సైడ్ వస్తానంటారు, కొందరు 2 సైడ్లు వస్తానంటారు. ఒక సైడ్ వస్తే క్లాసికల్ మైగ్రేను, లేకపోతే నాన్ క్లాసికల్, ఏవేవో ఉన్నాయి. బేసిక్ అంటే రీజన్ లేనప్పుడు వీటి గురించి ఎంత డిస్కస్ చేసినా అనవసరం. ఫైనల్గా ట్రీట్మెంట్ ఒకటే. ప్రొఫిలాక్టిక్గా కొన్ని మెడికేషను. ప్రొఫిలాక్టిక్ అంటే మీకు ఈరోజు అటాక్ వచ్చింది, మళ్ళీ 3 నెలల వరకు రాదు, కానీ 3 నెలలు మందులు వాడాలి. రాకుండా వచ్చితే ట్రీట్మెంట్. అవన్నీ సక్సెస్ఫుల్ అవుతున్నాయి కావట్లేదు. ఎందుకు? బేసిక్గా రీజన్ ఇది.
పైగా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ పెయిన్ కిల్లర్సే, మొత్తం పెయిన్ కిల్లర్సే. ఇంకొన్ని బీటా బ్లాకర్స్ అని మళ్ళీ నొప్పి రాకుండా నాజల్ స్ప్రేస్ వచ్చాయి ప్రివెన్షన్కి, లేదంటే అటాక్ వచ్చినప్పుడు నాజల్ స్ప్రేస్ ఇస్తే అవి ఏం చేస్తాయి, కారణం కనుక్కోగానే నొప్పిని తగ్గిస్తాయి. కానీ ఇప్పుడు ఒక కొత్త ట్రీట్మెంట్, కొత్తది కాదు చాలా సంవత్సరాల నుంచి ఉంది, కానీ అది చేసే విధానం మారింది. ఏంటి, సరే సార్ ఏదన్నా రీజన్ కానీ మా మైగ్రేన్కి ఏ స్ట్రక్చర్ వల్ల పెయిన్ వస్తుంది, దేని వల్ల, బ్రెయిన్ కాదు, బ్రెయిన్ నార్మల్గా ఉంది, బ్రెయిన్ వల్ల కాదు, బ్రెయిన్లో ప్రెషర్ ఏం లేదు, స్కల్ మీద మజిల్స్ ఉంటాయి, ఆ మజిల్స్ అన్ని కంట్రాక్షన్లోకి పోతాయి. కొన్ని ఒక 15-20 pairs ఆఫ్ మజిల్స్ ఉంటాయి, ఈ ఫోర్ హెడ్, ఇది 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 ఇది, అవి కంట్రాక్షన్లోకి పోతాయి, సివియర్ కంట్రాక్షన్కి. అదే హెడేక్, ఎవరికి హెడేక్ వచ్చినా అదే మజిల్ కంట్రాక్షన్. ఆ మజిల్ కంట్రాక్షన్ కానీ రిలీవ్ చేసామని మైగ్రేన్ అటాక్స్ చాలా తగ్గుతాయి కంప్లీట్గా. దానికి ది బెస్ట్ సొల్యూషన్ బొటాక్స్ ఇంజెక్షన్, బాటులినం టాక్సిన్ ఏ అని ఉంటుంది, FDA అప్రూవ్డ్. అది ఇంతకుముందు రఫ్గా బ్లైండ్గా చెక్ 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 అని ఇక్కడ అంత ఇచ్చేవాళ్ళు, అట్లా కాదు. అది కానీ మజిల్లో పడకుండా స్కల్ మీద పడినా, నర్వ్ మీద పడినా ఈ ఎఫెక్ట్ ఉండదు. అందుకని ఏం చేస్తామంటే మేము చిన్న అల్ట్రా సౌండ్ ప్రోబ్ ఉంటుంది మా దగ్గర, అది మజిల్స్ కూడా చిన్న చిన్నగా ఉంటాయి ఇక్కడ. ఆ మజిల్స్ని స్కాన్లో చూసి ఎగ్జాక్ట్గా మజిల్ బెల్లీలో బొటాక్స్ రిలీజ్ చేయాలి. అప్పుడు ఎఫికసీ చాలా బాగుంటుంది. 1 year నుంచి 2 years అని అంటారు, కొంతమంది పర్మనెంట్గా రిలీవ్ అవుతుంది, కొంతమందికి మళ్ళీ రాదు, కొంతమందికి 1 year తర్వాత వస్తే రిపీట్ చేసుకుంటారు. సో అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తూ ఆ మజిల్ బెల్లీలోకి కరెక్ట్గా బాటిల్ రిలీజ్ చేస్తే పెయిన్ తగ్గుతుంది. కానీ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను, ప్రాబ్లమ్ దేనికైతే సొల్యూషన్ లేని ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోదు. అలా పట్టించుకున్న వాళ్ళకి మైగ్రేన్ ఎప్పుడు ఇది కాదు. డోంట్ కంట్రోల్ యువర్ హస్బెండ్, డోంట్ కంట్రోల్ యువర్ చిల్డ్రన్, కేర్ఫుల్గా చూసుకోండి. అరే పిల్లలు తప్పుదావ పట్టకుండా. ఇప్పుడు హస్బెండ్ ఎన్నో ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి బయట, వాళ్ళ టెన్షన్లో ఉంటారు. నువ్వు పొద్దున్న లేచి వాళ్ళని నువ్వు ఎక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, ఇవి చేయొద్దు, అవి చేస్తే నీకేం మైగ్రేన్, ఓవర్ థింకింగ్ ఆపేసి నీ హెల్త్ పోతుంది. బాటిలినం ఇంజెక్షన్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ మైగ్రేన్. దాని తర్వాత కొన్ని మెడికేషన్ కూడా, ప్లస్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, కౌన్సిలింగ్ చేసి మనిషి మారితేనే మైగ్రేన్. ఇట్స్ ఫుల్ ప్యాకేజ్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్.